బైబిల్ మొత్తం కూడా బూతు పుస్తకం, బైబిల్ సెక్స్ పుస్తకం. ఈ మేరీ ఎవరితో కడుపు చేయించుకుందో తెలుసా? ఎవరో భర్తను యేసేపుని పెట్టుకొని పరిశుద్ధాత్మతో కడుపు చేయించుకుంది. వాడు వ్యభిచార వంశంలో పుట్టినవాడు కదా యేసు ప్రభు. ఇప్పుడు పాస్టర్లు అడుగుతున్నా, యేసు తండ్రి మేరీ మొగుడు ఇద్దరు ఒకటేనా? మీ అమ్మల లంచులు, మీ చెల్లెళ్ళ లంచులు, మీ పెళ్ళాల లంచులు, ఆఖరికి మీ ఇంట్లో అందరూ లంచులే. అందుకు మూలానే ఎదుటి వాళ్ళు కూడా మీకు అలాగే కనపడతారు. పచ్చకల్లోడికి లోకమంతా పచ్చగానే కనపడుతుందంట, పచ్చకవర్లోడికి. ఓకేనా? అలాగా మీ ఇంట్లో అందరిని లంచులను చూసి 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 ఎదరో లంచులు అనకూడదురా. తెలుసుకోండిరా. రైండ్రా ప్రూఫ్స్ పెట్టుకుని, రైండ్రా ఆధారాలు పట్టుకుని లంచా కొడకల్లారా, లంచీలకు పుట్టిన లంచా కొడకల్లారా. చూడుబే భాగము ఇది పద్య తాత్పర్య సంహితము, మహాకవి బొమ్మెర పోతనామత్య ప్రణీతము. ఇది మతోన్మాదులకు ఫేవరెట్ బుక్, గీతా ప్రెస్ గోరఖ్పూర్. చూడండి, ఇందులో ఇది బుక్ నంబర్ 2. దీంట్లో కానీ చూస్తే పేజ్ నంబర్ 333, 34లో ఈ విషయం ఉంది. ఇక్కడ చూసేటప్పుడు గోపికలు శ్రీకృష్ణుని దుడుకు చేష్టలను యశోదాదేవితో చెప్పేటువంటి ఒక సందర్భము. ఇక్కడ మనం చూసేటప్పుడు ఇందులో పద్యాలు ఉంటాయి. పద్యాల యొక్క తాత్పర్యాన్ని చూసేటప్పుడు చూడండి, 315, 16, 17 పద్యాలు ఈరోజు చూద్దాము. 315వ పద్యం యొక్క తాత్పర్యం చూస్తే, నీ ముద్దు కుమారుడు ఈమె తమ వాకిట్లో తిరుగుతుంటే పిలిచి పెరడి గిందట, వెంటనే వీడు ఆమె పెదవి కరిచి వెళ్ళిపోయాడు. అమ్మా, వీడు పసివాడా చెప్పు అని ఒక ఆమె కంప్లైంట్ చేస్తుంది. చూడండి, శ్రీకృష్ణుడు చిన్నప్పుడు ఉండేటప్పుడు ఏం చేస్తుండంటే, ఒక ఆమెని పిలిచి ఆమె పెదవి కొరికేసి వెళ్ళిండంట. ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా ఆలోచించండి. ఒక చిన్నవాడు ఒక పెద్ద ఆమెని, పెళ్ళయి బిడ్డుండే ఆమెని పిలిచి ఆమె పెదవిని కొరికేసి వెళ్ళిండంట. 316వ పద్యం యొక్క ఒక తాత్పర్యాన్ని చూస్తే, చేబంతి పడిపోయిందని హుందాగా మా భవనానికి వెనుక మా అమ్మాయి నీళ్లు పోసుకుంటుంటే మీ బిడ్డడు ఆమె వస్త్రం తెచ్చేశాడు, ఇది తగిన పనేనా? చూడండి, ఇంకొక ఆమె కంప్లైంట్ చేస్తుంది, చేబంతి పడిపోయిందని హుందాగా మా భవనానికి వెనుక మా అమ్మాయి నీళ్లు పోసుకుంటుంటే మీ బిడ్డ అంటే శ్రీకృష్ణుడు వచ్చి ఆమె వస్త్రాన్ని తీసుకొని వెళ్ళిందంట, ఇది తగిన పనేనా అని అడుగుతా ఉంది. 317 యొక్క పద్యాన్ని కానీ గమనిస్తే, సుదతి ఈమెను చూసి వీడు నిన్ను లేపుకుపోతాను, నాతో వస్తావా అన్నాడట. ఇంత చిత్రం ఎక్కడైనా ఉందా? ఆలోచించండి. శ్రీకృష్ణుడు ఒక ఆమెతో చెప్తా ఉండు ఏమనంటే, నేను నిన్ను లేపుకుపోతాను, నాతో వస్తావా అంటాడు. ఇది చిత్రం ఎక్కడైనా ఉందా? ఒక చిన్న బిడ్డ ఇటువంటి పనులు చేయొచ్చా? అయినా పెదవి కొరికేది ఏందండి? ఆడపిల్ల స్నానం చేస్తుంటే బట్టలు లాక్కొని వెళ్ళడం ఏంది? నాతో వస్తావా, లేపుకెళ్తాను అంటాడు. ఇదేమైనా బాగుందా? ఇటువంటి చూసి కదా పోర్న్ వీడియోస్ వచ్చిండేది. మీరే ఆలోచించాలా. ఈ వీడియో చూస్తున్న విఘ్నులు, హైందవ సహోదరులు మిమ్మల్ని బాధపరచాలని ఇటువంటి వీడియోలు చేయటం లేదు. బైబిల్ గురించి ఇంత దారుణంగా వాళ్ళు దూషించేటప్పుడు మేము ఎలా ఊరికే ఉండాలా? బైబిల్ పరిశుద్ధమైన గ్రంథం. బైబిల్ వ్యభిచారాన్ని వ్యతిరేకించేటువంటి గ్రంథం. దొంగలు, దోపిడీదారులు, వ్యభిచారులకంతా బైబిల్ ఇష్టం అవ్వదు. వాళ్ళు ఎప్పుడు ఇలా విషం కక్కుతూనే ఉంటారు బైబిల్ మీద. చూడండి, మీ యొక్క గ్రంథాల్లో శ్రీకృష్ణుడు వారు చిన్నప్పుడే ఏం చేసిండ్రంటే ఇటువంటి పనులు చేసిండ్రు. ఒక ఆమెను పిలిచి పెదవు కొరకడము, బట్టలు ఎత్తుకొని పోయి దాచి పెట్టడము, ఆమెను వస్తావా లేపుకెళ్తాను అంటుండ్రు. ఇదేమైనా బాగుందా? మీరే ఆలోచించండి. ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా, ఇందవ సహోదరులారా, మీరు కానీ సత్యాన్ని తెలుసుకోవాలని ఇటువంటి వీడియోలు చేస్తున్నాము. ఈ వీడియో గురించి మీ యొక్క అభిప్రాయాన్ని మాకు తెలపాలంటే కమెంట్ ద్వారా తెలపండి. ఒక్కసారి వీడి అంగాన్ని కోసి కింద పడేస్తే ఎమర్జెంట్ గా వీడిని 108లో హాస్పిటల్కి వేసుకోవాలి. ఏ అంగంతో అయితే కామ వికార వికృత చేస్తులు చేస్తున్నావో ఆ అంగం తెగిపడును గాక. అప్పుడు శివుడి యొక్క అంగము నేలపై పడినది. అప్పుడు పార్వతీమాత యోని రూపాన్ని ధరించి ఇంట్లో నేను ప్రతి అంగము, ప్రతి అవయవము, ప్రతి అణువు పరమ పవిత్రం, మాకు పూజనీయమే. మీకు అభిప్రాయం ఏంటి? ఎంత ఎలా అనిపించింది? ఎలా ఫీల్ అయ్యారు? అది నాకు ఒక బూతు లాగా అనిపించింది. చూశారు కదా ప్రియులారా. కాబట్టి ప్రవీణ్ కరుణాకర్, మీరు బైబిల్ జోలికి వచ్చి బైబిల్ వక్రీకరించి బైబిల్ బూతు పుస్తమని ఇంకా రెచ్చిపోతే
నేను శ్రీదేవి భాగవతము, శివపురాణము, శ్రీదేవి భాగవతము, బ్రహ్మాండ పురాణంలో బ్రహ్మ తన కూతురుని ఏ విధంగా రేపు చేశాడో, ఏ విధంగా శివుడు ఏ విధంగా వ్యభిచారం చేశాడో, మరి విష్ణు ఏ విధంగా రేపు చేశాడో తులసిని వల్ల నా దగ్గర డేటా ఉంది, పుస్తకాలు. కాబట్టి నువ్వు నమ్ముకునేటువంటి దేవుడి చరిత్ర నా దగ్గర వాస్తవాలు రికార్డు ఉన్నాయి, నా దగ్గర రికార్డులు. నువ్వు పిచ్చి పిచ్చి కూతులు బైబిల్ మీద దుమ్మెత్తేయొద్దండి. ప్రవీణ్, కరుణాకర్, కిచిడి బాబా, మీరు నమ్ముకునే దేవుళ్ళు నా దగ్గర డేటా ఉంది, చూడు, ఆధారాలతో పాటు చూపించాను. బైబిల్ జోలికి రావద్దండి, ఇద్దరితో మానుకోండి. ఎవరి నమ్మకాలని ఒమ్ము చేయొద్దండి. కాబట్టి ఎవరి విశ్వాసాలు వాళ్ళు. బైబిల్ నీవు నీ గ్రంథాలు ఎంత అని చెప్పుకో. మాకు రామాయణము గీత ఇంకా ఎన్నో పుస్తకాలు తీసుకున్నాం, కరపత్రులు. ప్రవీణ్, బైబిల్ బూత్ పుస్తకం ఏ విధంగా మాట్లాడతావు? కాబట్టి యూట్యూబ్లో పెట్టి పెద్ద పోటుగాండ్లాగా నాకు అంత తెలుసు అని మాట్లాడు. మీ గ్రంథాల్లో సత్తా మాకు తెలియదనుకుంటువా ప్రవీణ్ గారు? నీకు నీవే బైబిల్ గురించి బూత్ పుస్తకం అని వక్రిగా ఇస్తే మీ గ్రంథాల బండారం నువ్వే బయటికి వేసుకుంటావు ఈరోజు. కాబట్టి ఒకసారి కన్ను తెరవండి, ఒకసారి చూడండి. మీరు పరిశుద్ధత కలిగినటువంటి ఒక్కడని ఉన్నాడా? నువ్వు నమ్ముకున్నటువంటి దేవుళ్ళు కామ, క్రోధ, మద, మత జయించలే పాపం లేనివాడు ఒక్కడు చూపి, నేను కూడా చూస్తాను. నాలాగా పెట్టేవాడు దమ్మున్న మొగోడు నీ యొక్క ఫాలోవర్ ఎవరు ఉంటే చూడండి. కాబట్టి నువ్వు ఇద్దరితో మానుకు. బైబిల్ జోలికి రావద్దు, మేము మీ గ్రంథాల జోలికి రావద్దు. వివరాలకు సందేహాలకు నా నెంబర్ 97 04 31 75 19 ఫోన్ చేయండి. కాబట్టి నీకు మాత్రమే ఈ యొక్క వీడియో. మరి నువ్వు నమ్ముకునేటువంటి దేవుళ్ళు మరి కామాంధులుగా రేపిస్టులుగా బ్రహ్మ తన కూతుర్ని రేపు చేశాడు. ఎంత విషయం. కాబట్టి ఇది నీకే ఈ విషయాన్ని, ఈ వీడియో నీకే చూడాలనే ఉద్దేశం తెలియజేస్తున్నాను. బతుకులు మార్చుకో, జీవితాలు మార్చుకోండి.